సన్నగా కాకుండా కాస్త లావుగా ఉండేటట్టు ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. నేను 2 పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నాను. వాటిని చిన్న చిన్నగా కట్ చేసి వాటిలో యాడ్ చేశాను. అదేవిధంగా సగం టీ స్పూన్ అయితే ఉప్పును, 1 స్పూన్ అయితే కారంను యాడ్ చేశానండి. మీకు రుచికి తగినంత ఉప్పు కారాలను అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎంటీఆర్ వారి గరం మసాలాను అయితే యాడ్ చేస్తున్నాను. వల్ల ఆనియన్స్ నుండి వాటర్ అయితే బయటికి ఊరుతుంది. ఈ ఉల్లిగడ్డ నుంచి వచ్చే వాటర్ ద్వారానే మనం పిండిని అయితే కలుపుకోవాలి. పిండికి కావాల్సిన వాటర్ అయితే వచ్చేస్తాయండి. ఆ తర్వాత నేను ఈ కప్పుతో 1 కప్పు పైన 2 స్పూన్స్ అయితే శనగపిండి అయితే వేసుకున్నాను. ఆ తర్వాత 2 స్పూన్స్ బియ్యం పిండి కూడా వేసుకున్నాను. అదేవిధంగా కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వామును అయితే యాడ్ చేసుకున్నానండి. ఆ క్లిప్ ఆయిల్ వేడి చేసుకొని వేడైందో లేదో చూసుకొని పకోడీ అయితే వేస్తున్నానండి. చూడండి, ఆయిల్ అయితే చాలా వేడిగా అయింది. ఇలా అలా ఉంటే చాలా బాగా కుదిరిందండి. చాలా బాగా టేస్టీగా అయ్యింది. చూడండి, కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.